అందరి కూటమి కార్యకర్తలకు నమస్కారం. రేపు 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలో మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ శంకుస్థాపన జరగబోతుంది. అందుకు కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి రాబోతున్నారు. అందరినీ కలిసే ముందు ఇంకొన్ని విషయాలు మనం కార్యకర్తలందరికీ షేర్ చేసుకోవడం జరుగుతుంది. అందరికీ ఇన్ఫర్మేషన్ చేరాలి. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. అంటే ఒక బిజినెస్ని ఎంత తొందరగా రియాలిటీకి మార్చి దాంట్లో నుంచి మన ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఉద్యోగాలుగా మార్చడం అనేది, రిఫార్మేషన్ అనేది ఆయన ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చి ఎంత త్వరగా ఆంధ్రాకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ప్రజలకు ఉద్యోగాలు అందజేయడంలో ఆయన చాలా బాగా పనిచేశారని ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కాగ్నిజెంట్ అనే కంపెనీని జనవరిలో కలిసి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ డిస్కస్ చేసి దాన్ని జూన్లో ఒక ప్రాజెక్టుగా మార్చుకొని కన్ఫర్మ్ చేసుకొని, ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత డిసెంబర్ కల్లా ఒక కొత్త క్యాంపస్కి శంకుస్థాపన చేసి ఆ జాబ్స్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అంటే ప్రజలకి జాబ్స్ ఓపెనింగ్స్ చేయడం జరిగింది. ఇంత ఫాస్ట్గా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 1 year లోపలే అంత పెద్ద దిగ్గజమైన కాగ్నిజెంట్ కంపెనీని ఆంధ్రాకి తీసుకొచ్చి దాని ద్వారా జాబ్స్ ఓపెన్ అయ్యే విధంగా చేశారు. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఆంధ్రాలో వీరిద్దరూ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. అదేవిధంగా 1.5 సంవత్సరంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రాకి తీసుకొచ్చిన ఘనత మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మనం గవర్నమెంట్ సెక్టార్లో చూసుకుంటే మొన్న సంవత్సరం ఆఖరిలో ఇంచుమించు 5,757 జాబ్స్, కానిస్టేబుల్ జాబ్స్ హోంశాఖలో ఓపెన్ చేయడం జరిగింది, రిక్రూట్ చేయడం జరిగింది. బ్రహ్మాండమైన జాబ్ ఓపెనింగ్స్ జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా. అట్లాగే ఫస్ట్ సంతకం కూటమి గవర్నమెంట్ వచ్చాక మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 15,000 నుంచి ఇంచుమించు 16,000 మెగా డిఎస్సి జాబ్స్కి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ సెక్టారు, గవర్నమెంట్ సెక్టారే కాకుండా యువతని మోటివేట్ చేయడానికి వాళ్ళకి జాబ్ క్యాలెండర్ అనేది మునుపటి గవర్నమెంట్లో అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు మన నారా లోకేష్ గారు యువతరానికి 10,000 పైచిలకు జాబ్స్ ఉండే జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేయడం జరిగింది. వివిధ సెక్టార్స్లో ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, హోంశాఖ అన్ని విధాలుగా జాబ్ క్యాలెండరు యువతకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అట్లాగే అమరావతి ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున బ్యాంకింగ్ సెక్టార్స్లో అన్ని 15 బ్యాంకుల నుంచి 1,328 కోట్ల పెట్టుబడులు అమరావతికి తీసుకొచ్చి ఫైనాన్షియల్ క్యాపిటల్గా దాన్ని సెటప్ చేయాలనేసి మన కూటమి గవర్నమెంటు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇన్ని బ్యాంకులు 15 బ్యాంకుల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఆ పెట్టుబడిని ఉద్యోగాలుగా ట్రాన్స్ఫార్మ్ చేసిన మహానాయకుడు. ఒక్కొక్క బ్యాంకు, ఉదాహరణకు ఒక బ్యాంకు ఆంధ్ర బ్యాంక్ తీసుకుంటే 256 కోట్లు 1000 ఉద్యోగాలు వస్తున్నాయి. అట్లా మీరు మొత్తం చూసుకుంటే 6,541 ఉద్యోగాలు ఇవ్వబోతున్న కూటమి గవర్నమెంట్కి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.